భగీరథుడి కథ. రోమశుని మాటలు విని ధర్మరాజు, మహర్షి, భగీరథుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో, ధర్మజ, పూర్వము ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్భి, శైబ్య అనే 2 భార్యలు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి ప్రసన్నం చేసుకున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుణ్ణి కోరాడు. శివుడు అలాగే వరం ఇచ్చాడు. సగరుని భార్యలు 2 గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అంబుఫలం, ఆనపకాయ పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అని కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి, రాజా, ఆ కాయలోని విత్తనాలు నేతికుండలో పెట్టి కాపాడితే నీకు 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని పలికింది. సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. సగరుని కుమారులు లోకకంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో, వారి గర్వం ఎక్కువకాలం ఉండదు, త్వరలోనే వారు చనిపోతారు అని చెప్పాడు. సగరుడు అశ్వమేధ యాగం చెయ్య సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వము నీళ్లు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెతుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగలించాడని సగర కుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగర కుమారులను భస్మం చేశాడు. నారదుని వలన ఈ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుడిని చూసి, నాయనా, నా కుమారులు చనిపోయినందుకు నేను బాధపడను, కానీ అశ్వమేధ యాగం సుగంలో ఆగిపోయింది, దానిని నువ్వు పూర్తి చెయ్యి అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు కపిల మహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగిచ్చాడు. కపిల మహాముని ఇలా అన్నాడు, అంశుమంత, ఈ యాగ అశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేస్తాడు. నీ మనవడు భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తర్వాత అతని కుమారుడు భగీరథుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరథుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోర తపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరథుడు గంగాదేవిని, అమ్మ, నువ్వు దేవ మార్గాన్ని వదిలి భూమికి రావాలి, సాగరాన్ని జలంతో నింపాలి, సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. గంగాదేవి, అలాగే వస్తాను, కానీ నా వృద్ధుని భరించే శక్తి ఒక్క పరమశివునికే ఉంది, కనుక నువ్వు శివుణ్ణి ప్రసన్నం చేసుకో అని చెప్పింది. తర్వాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు భగీరథుని కోరిక మన్నించి, నువ్వు గంగను తీసుకురా, నేను భరిస్తాను అన్నాడు. మరలా భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగా భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దూకుతున్న గంగను ధరించాడు. తర్వాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగా నదికి భాగీరథి అనే నామం వచ్చింది. రోమశుడు గంగా అవతారణం గురించి ధర్మరాజుకు వివరించాడు. తర్వాత ధర్మరాజు గంగా, నంద, అపరనంద నదులలో స్నానం చేశాడు. తర్వాత వారు హేమకూట
పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడ రాళ్ల నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమవుతున్నాయి. ఆ తర్వాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋషశృంగుని సరోవరం చూశారు.